ఈరోజు తణుకు పురుషుల శాఖ గ్రంథాలయం నందు వేసవి సెలవుల సందర్భంగా 40 రోజుల పాటు వారికి డ్రాయింగ్, క్రాఫ్ట్, ఎస్సే రైటింగ్, బుక్ రీడింగ్, చెస్, క్యారమ్స్ వంటి వివిధ ఆటలు యందు వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ అధ్యక్షురాలు సరళదేవి మాట్లాడుతూ వేసవి సెలవులందు పిల్లలు టీవీలు, సెల్ ఫోన్లకు అంకితం కాకుండా ఇలా గ్రంథాలయమునందు వివిధ రకాల ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేస్తున్న వేసవి ఉచిత శిక్షణ కేంద్రాలయాలకు పంపివారికి ఇష్టమైన రంగాల్లో శిక్షణ ఇప్పించినట్లయితే పిల్లలు చదువుతో పాటుగా అన్ని రంగాల్లోనూ నైపుణ్యాలు కాగలుగుతారని, ఈ విషయంలో తల్లిదండ్రులు పూర్తిగా శ్రద్ధ వహించి పిల్లల్ని ఇలాంటి శిక్షణ కేంద్రానికి పంపించే బాధ్యత చేపట్టాలని కోరుతూ విద్యార్థులను ఎంకరేజ్ చేసే విధంగా వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన సెక్రటరీ కోరు వెంకటేశ్వరరావు, సెక్రటరీ బెజవాడ సూరి, చీకటి శ్రీనివాస్, మునుగుట్ల జ్యోతి, లైబ్రేరియన్ గుత్తికొండ కృష్ణారావు, టి పృథ్వీ తదితరులు పాల్గొనడం జరిగింది. పురుషుల శాఖ గ్రంథాలయం నందు ఈ నెల రోజుల పాటు పిల్లలకి గవర్నమెంట్ ఆదేశానుసారం వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమై వాళ్ళందరి చేత కూడా ఈ నెల రోజుల పాటు అనేక చక్కటి కార్యక్రమాల్లో వాళ్ళకి ఉత్తీర్ణులు అయ్యేలాగా వారికి ప్రోత్సహించడం జరిగింది. లైబ్రేరియన్ లో టీచర్స్ కూడా వచ్చి వారికి కొంతమంది పిల్లలు ఎస్సే రైటింగ్, కొంతమంది స్టోరీస్, కొంతమంది డ్రాయింగ్, క్రాఫ్ట్, ఇలా ఎవరికి ఏ రంగాల్లో వారికి ఇష్టమో ఏ రంగాల్లో వాళ్ళకి పిల్లల్ని ఎంకరేజ్ చేసేలా టీచర్స్ వచ్చి నేర్పడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు బహుమతులు ప్రదానం కూడా చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ, తల్లిదండ్రులు ఇటువంటి కార్యక్రమాలకి పిల్లల్ని పంపడానికి అన్ని విధాలా సహకరించాలని నేను తెలియజేస్తున్నాను. ఈ వయసులో వేసవి కాలం పిల్లల్ని ఇంట్లో తల్లిదండ్రులు కూడా వృధాగా వారికి సమయాన్ని ఇచ్చినట్లయితే కనుక వాళ్ళ టీవీ చూడడానికి, సెల్ ఫోన్ చూడడానికి ఎక్కువగా పిల్లలు అలవాటు పడతారు. అలా కాకుండా పిల్లల్ని ఇటువంటి శిక్షణలో అనేక చోట్ల, ఇక్కడ ఇవాళ లైబ్రరీయే కాదు, లైనిజం ద్వారా అలా చాలా చోట్ల, చాలా స్పోకెన్ ఇంగ్లీష్ అని అనేక రకాల క్రీడలు అవన్నీ కూడా చాలా చోట్ల నేర్పుతున్నారు. అటువంటి వాటికి స్విమ్మింగ్ అని, క్రికెట్, వాలీబాల్, ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఆర్గనైజేషన్స్ వాళ్ళు పిల్లల్ని నేర్పడానికి ముందుకు వస్తున్నారు. అటువంటి వాటికి పంపించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకున్నట్లయితే కనుక మా పిల్లలు చాలా అన్ని చదువులు, అటు పుట్టినరోజుల్లో వాళ్ళు ఎలాగా ఆటపాటలకి దూరంగానే ఉంటారు కాబట్టి చదువుతో పాటుగా ఇటువంటి క్రీడలు అందు కూడా వాళ్ళు నైపుణ్యం ఉన్నట్లయితే వాళ్ళని ఎంకరేజ్మెంట్ పెరిగి ఖాళీ సమయాలు వేస్ట్ కాకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలకి వాళ్ళ ఆలోచనలు వచ్చేలాగా ఈ వేసవి శిక్షణ తరగతులు ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లల్ని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలని తల్లిదండ్రుల్ని, అంటే పుట్టినరోజులు అయితే గురువులను కోరుతాం మనం, కానీ వేసవిలో మాత్రం పూర్తిగా తల్లిదండ్రులనే ఈ శ్రద్ధ తీసుకోవాలని తెలియజేసుకుంటూ, మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా లైబ్రరీ సభ్యులు, సెక్రటరీ కోరు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ప్రధాన సెక్రటరీ బెజవాడ సూరిబాబు గారు, చీకటి శ్రీనివాస్ గారు, జ్యోతి గారు, లైబ్రరీన్ కృష్ణమూర్తి గారికి, లైబ్రరీన్ అన్ని రకాలుగా మాకు సహకరిస్తున్న పృథ్వీ, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ నా అభినందనలు.